దేశంలో రైతాంగం చేస్తున్న నిరసనను కేంద్రం అర్థం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న బాధలను తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. పలు రాష్ట్రాల రైతాంగం ఢిల్లీ పొలిమేరలలో చేస్తున్న ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చేరకుండా చూసుకోవాలని తుమ్మల సూచించారు. అంతకుముందు ఏలూరు జిల్లా గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయాన్ని మంత్రి తుమ్మల దర్శించుకున్నారు. ఈవో కొండలరావు మంత్రి తుమ్మలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆంజనేయుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పొలిమేరలో చేస్తున్నటువంటి ఈ నిరసనోద్యమం ప్రశాంతంగా జరగాలని, ఈ ఉద్యమంలో ఎవరు కూడా సాంఘిక అసాంఘిక శక్తులు చొరబడకుండా ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా రైతాంగం కూడా సమయం పాటించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు ఆధారంగా ఖర్చులకు 1.5 రెట్లు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఎగుమతి దిగుమతి విధానాలను కూడా ఆలోచించి భారత రైతాంగానికి అనుకూలమైనటువంటి దిగుమతులు ఎగుమతులు ఉండాలని, అన్ని పంటలతో పాటు ఆయిల్ పామ్ కూడా ఎంఎస్పీ వీలు కాకపోతే ఎంజీపీ మినిమం గ్యారంటీ ప్రైస్ అన్నా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంపోర్ట్ డ్యూటీని కూడా మళ్ళీ ఇంపోర్ట్ చేయమని చెప్పి తద్వారా దిగుమతుల మీద ఒక పరిమితమైనటువంటి దిగుమతుల్ని ఏర్పాటు చేసుకుంటే ఈ దేశంలో పండించేటటువంటి పంటలకి రైతాంగానికి మేలైనటువంటి ధరలు వచ్చే అవకాశం ఉంది. రైతు సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ వారి మనోధైర్యంతో సంయమనంతో రైతాంగ సమస్యల పరిష్కారం పట్ల మీరు నిర్వహిస్తున్నటువంటి నిరసన దేశ రైతాంగానికి మార్గదర్శకంగా ఉండాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతాంగ సమస్యల పట్ల మూకుమ్మడిగా కలిసికట్టుగా గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునేటటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి మా ప్రభుత్వ పక్షాన మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ స్వామి ఆశయాలు, అదేవిధంగా ఆశీస్సులు, ఆయన యొక్క దయాదాక్షిణ్యాలు ఈ గడ్డ మీద ఉండాలని చెప్పి ఆ దేవుడు